Hello guys, welcome to our channel BTech Weather. In this section, we will discuss about the operating system first unit. The operating system first unit is operating system introduction. So in this first unit, we will discuss about the introduction of operating system. First, we know the basic concept of the operating system. An operating system is an interface between the computer user and the hardware device. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్యూటర్ యూజర్కి ఉన్న హార్డ్వేర్ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లెక్క యాక్ట్ చేస్తుంది. అలాగే అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ అన్ కన్స్ట్రక్ట్ దట్ అలౌస్ ద యూజర్ ప్రోగ్రామ్స్ టు ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ హార్డ్వేర్. యూజర్ అప్లికేషన్స్ కోసం అంటే వెబ్ అప్లికేషన్ సంథింగ్ వీ హ్యావ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. ఆ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ కావడానికి ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోగ్రామ్ కోడ్ రాసామనుకోండి. సో అందులో డిఫరెంట్ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్, ఆ ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ అన్నిటి ఆపరేటింగ్ సిస్టంలో ఆల్రెడీ డిఫైన్ అయి ఉంటాయి. సో ఈ విధంగా మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన రాసే ప్రోగ్రామ్స్ హెల్ప్ అనేది చేస్తుంది. సో వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అప్లై దట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ అవర్ పీసీ. Operating system by itself does not provide any function, but it provides an atmosphere in which the different application programs can do useful work. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది దానంతట అది ఏ ఫంక్షన్ ప్రొవైడ్ చేయదు, బట్ అదొక ఎన్విరాన్మెంట్, అదొక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది. మన ప్రోగ్రామ్ అనేది వర్క్ కావడానికి, మన ప్రోగ్రామ్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావడానికి అదొక అట్మాస్ఫియర్ అని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్, ఆపరేటింగ్ సిస్టమ్ కోఆర్డినేట్స్ బిట్వీన్ ద హార్డ్వేర్ అండ్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్లికేషన్ ప్రోగ్రామ్స్కును అందులో ఉన్న హార్డ్వేర్కి ఒక కోఆర్డినేషన్ని, ఒక లింక్ని అనేది ఫామ్ చేస్తుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ యాక్ట్ యాజ్ ద ఇంటర్మీడియట్ బిట్వీన్ ద యూజర్ ఆఫ్ ఎ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. సో యాజ్ వి సెడ్, సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఇంటర్మీడియట్ లెక్క. సో వారిద్దరి మధ్య ఒక ఇంటర్మీడియట్ ఒక బాండ్ అనేది క్రియేట్ చేస్తుంది. ద పర్పస్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ టు ప్రొవైడ్ అన్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఎ యూజర్ కెన్ ఎగ్జిక్యూట్ ప్రోగ్రామ్స్ ఇన్ కన్వీనియంట్ అండ్ ఎఫిషియంట్ మేనర్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక మెయిన్ పర్పస్ ఏంటిదంటే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ని ఒక ఎన్విరాన్మెంట్లో కన్వీనియంట్గా అండ్ ఎఫిషియంట్ మేనర్లో ఎగ్జిక్యూట్ చేయడం దాని పని అన్నట్టు. So an operating system is a software that manages computer hardware. The hardware must provide appropriate mechanism to ensure the correct operations of the computer system and to prevent user programs from interfering with the proper operating of the system. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, అది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్, అదొక కోడ్ ప్రోగ్రామ్. సో అది కంప్యూటర్ హార్డ్వేర్ని మేనేజ్ చేస్తుంది. అలాగే మనకు అందులో ఉన్న మెకానిజం కరెక్ట్ జరిగేటట్టు, ఆ ప్రోగ్రామ్స్ అనేది కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేటట్టు, వేరే ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ ఇంటర్ఫీరియడం లేకుండా కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా హెల్ప్ అవుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ is defined as it is an interface between user and the hardware. Simply we can define operating system as it is the interface between the user and the hardware. So we can say this. Next we see it, we have the different users and we have different application programs, and in between these application programs and the computer hardware there will be intermediate, that was operating system. Okay, next this is the computer organization. You see that, so we have CPU and disk controls, USB controls, graphics adapters, and we have disk, mouse, keyboard, printer, monitor, and we have memory. These are the different, this is the structure of our PC. Next we go to what is the goals of OS. So if there was any something was there, it must be have some goals. If the students have the goals to achieve the goal, they do hard work. Same, the operating system have to goals, so it is work on to achieve the goals and the maintain their goals in a proper manner. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో మరి ఆపరేటింగ్ సిస్టమ్ గోల్స్ ఏంటంటే కన్వీనియన్స్, ఎఫిషియన్సీ అండ్ ఎవాల్యుయేషన్ అబిలిటీ. సో ఫస్ట్ కన్వీనియన్స్, an operating system should make your computer easy and convenient to use. The interface should make the interaction with computer simple and hassle free. సో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక యూజర్ కన్వీనియంట్గా, ఫ్రీగా, ఎలాంటి ప్రాబ్లం లేక యూజ్ చేసుకున్నట్టు చూడాలి. అలా చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది గుడ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ ఎఫిషియన్సీ, the operating system should provide hardware resources to the development application problems such a way to maximize efficiency. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేయాలంటే హార్డ్వేర్ రిసోర్స్ ప్రొవైడ్ చేయాలి. సో హార్డ్వేర్ రిసోర్స్ అనేది మ్యాక్సిమంగా మనం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకునేటట్టు ఉండాలి. సో ప్రోగ్రామ్స్ అనేవి హార్డ్వేర్ రిసోర్స్ని మ్యాక్సిమం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకున్నట్టు ఉంటే మనం యూజ్ చేసే ఓఎస్ అనేది గుడ్ ఓఎస్ అనేది.
అన్నట్టు. నెక్స్ట్ ఎవాల్యూషనబిలిటీ. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆల్వేస్ చేంజింగ్, న్యూ వర్షన్స్ వస్తూనే ఉండాలి. సో దానికి ఒక ఎవాల్యూషన్ అబిలిటీ అని ఉండాలి. ఊకే మారే తత్వం, ఊకే చేంజ్ అయ్యే తత్వం అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. సో అక్కడ ఎవాల్యూషన్ అబిలిటీ లేకుంటే ఫస్ట్ క్రియేట్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ఉంది. సో టెక్నాలజీ మారే కొద్దీ, ట్రెండ్ మారే కొద్దీ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మారాలి. సో మా ట్రెండ్కి తగ్గట్టు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రెడీ కావాలి. సో అలా రెడీ కావాలంటే దానికి ఏం అబిలిటీ ఉండాలి? ఎవాల్యూషన్ అబిలిటీ ఉండాలి. సో ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎవాల్యూషన్ అబిలిటీ ఉన్నట్లయితేనే అప్పుడు అదొక గుడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి ఆపరేటింగ్ సిస్టమ్లో ఏమేమి జనరేషన్స్ ఉన్నాయి, మరి ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పటి నుంచి ఏ టైం పీరియడ్లో ఎలా ఉంది సో చూద్దాం. సో మెయిన్లీ మనకి ఏం జనరేషన్స్ ఉన్నాయి? 4 జనరేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ అనేది 1945 టు 1955 మధ్యలో ఉంది. సో అప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ యూజ్ చేసాం? వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాం. మరి ఆపరేటింగ్ సిస్టమ్ డివైస్ ఏం చేసాం? ప్లగ్ బోర్డ్స్ యూజ్ చేసాం. అలాగే సెకండ్ జనరేషన్కి వచ్చేసి 1955 నుంచి 1965 అందులో ఏం యూజ్ చేసాం? ట్రాన్సిస్టర్స్ ఎలక్ట్రానిక్ డివైస్గా యూజ్ చేసాం. మరి అందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం అంటే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. థర్డ్ జనరేషన్కి వచ్చేసి 1965 టు 1980 ఇందులో ఏం యూజ్ చేస్తాం? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ యూజ్ చేస్తాం. ఇందులో ఏం యూజ్ చేస్తాం? మరి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తాం. అండ్ ఫోర్త్ జనరేషన్కి వచ్చేసి 1980 టు ప్రజెంట్ అండ్ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ డివైజెస్. ఇందులో ఏం చేసాం? పర్సనల్ కంప్యూటర్స్ యూజ్ చేస్తాం. అండ్ నౌ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ఏముండబోతుంది? ప్రజెంట్ టు ఫ్యూచర్ there should be AI. సో ఏఐ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉండబోతున్నాయి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేది కూడా ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ రాబోతుంది ఫ్యూచర్లో. సో నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్. సో ఏదైనా ఒక థింగ్ ఆర్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఆర్ ఒక ఆబ్జెక్ట్ సంథింగ్ ఏదైనా ఉన్నది దానికి ఒక స్ట్రక్చర్ ఉండేది. ఈవెన్ ఇఫ్ హ్యూమన్ బీయింగ్ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అలాగే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ బి ఇంప్లిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియస్ స్ట్రక్చర్. సో ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ మెయిన్లీ సో ఇన్ అవర్ సిలబస్ ఇన్ సెకండ్ ఇయర్ ఇన్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్ వీ హ్యావ్ మెయిన్లీ 4 స్ట్రక్చర్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ స్ట్రక్చర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మోర్ కాంప్లెక్స్, దీన్ని మనం మోనోలిథిక్ స్ట్రక్చర్ అని కూడా అంటాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ లేయర్డ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మైక్రో లేయర్. సో in this we have these 4 structures. So first one is simple structure. Such operating system do not have well defined structure and are small, simple and limited systems. సో ఈ సింపుల్ స్ట్రక్చర్లో ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది వెల్ డిఫైన్డ్ కాదు. ప్లస్ వాటి ఒక స్ట్రక్చర్ అనేది సింపుల్గా ఉంటాయి, వాటి ఒక స్ట్రక్చర్ అనేది స్మాల్గా ఉంటుంది. మళ్ళీ అవి కొన్ని లిమిటెడ్ సిస్టమ్ అంటే కొన్ని సిస్టమ్ వరకే వర్క్ అవుతాయి. అవి ఇంకా అవుట్ ఆఫ్ దట్ లిమిటెడ్ సిస్టమ్ అనేది ఈ సింపుల్ స్ట్రక్చర్ అనేది వర్క్ కాదు. సో ఇదంతా యూజ్ అయ్యే సిస్టమ్ కాదు. సో ఇది ఫస్ట్ డిఫైన్ అయిన సింపుల్ స్ట్రక్చర్ ఫస్ట్ నుంచి ఉన్నది. బట్ ఇదంతా యూస్ఫుల్ కాదు, సింపుల్గా స్మాల్గా ఉంటుంది, అంత యూస్ఫుల్ కాదు. ప్లస్ ఇది కొన్ని సిస్టమ్స్ వరకు వర్క్ అవుతుంది, అన్ని సిస్టమ్స్ వర్క్ కాదు. సో ఐ థింక్ ఇట్స్ నాట్ బెటర్ టు యూస్. సో ద ఇంటర్ఫేస్ అండ్ లెవెల్స్ ఫంక్షన్ నాట్ వెల్ సపరేటెడ్. సో ఇలా ఇంటర్ఫేస్ అనేది అలాగే ఉన్న ఫంక్షనాలిటీ అనేది ఇంత ఈజీగా ఫంక్షనాలిటీ అనేది సపరేట్ కాదు. సో ఇట్ ఈస్ ద మైనస్ పాయింట్. అండ్ ద ఎగ్జాంపుల్స్ ఎంఎస్డిఓఎస్. సో ఎంఎస్డిఓఎస్ అనేది ఒక సింపుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నట్టయితే, ఇఫ్ ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టంలో దిస్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాజ్ ద ఎంటైర్ సిస్టమ్ టు క్రాష్ ఇఫ్ వన్ ఆఫ్ ద యూజర్ ప్రోగ్రామ్ ఫెయిల్స్. ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఈవెన్ ఒక్క ప్రోగ్రామ్ ఫెయిల్ అయితే ఆ ఎంటైర్ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఎంటైర్ సిస్టమ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిస్టమ్. అండ్ మనం ద స్ట్రక్చర్ ఆఫ్ ఎంఎస్డిఓఎస్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మరి ఎంఎస్డిఓఎస్ యొక్క స్ట్రక్చర్ ఎలాగా ఉంటుందంటే, so there is the application program, resident system program and MSDOS device and drives. సో ROM, BIOS, device and drives అనేది దీని ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సెకండ్ ఈస్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ మోనోలిథిక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మోనోలిథిక్ ఆపరేటింగ్ సిస్టమ్ is a very basic operating system in which file management, memory management, device management and process management is directly controlled with the kernel. సో ఈ మోనోలిథిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇదే మోనోలిథిక్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్లో ఈ మోనోలిథిక్ అనేది ఒక బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇలా దీని యూజెస్ ఏంటి, ఇలా ఏమేమి ఉంటుందంటే, ఇది ఫైల్ మేనేజ్మెంట్ అని చేస్తుంది, మెమరీ మేనేజ్మెంట్ అనేది చేస్తే, డివైస్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది అండ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేది అండ్ డైరెక్ట్లీ కంట్రోల్ విత్ ద కర్నల్. సో కర్నల్ అంటే ఏం లేదు, కర్నల్
మనకు 2 మోడ్స్ ఉంటాయి. ఏమి ఉంటాయి 2 మోడ్స్? ఒక యూజర్ స్పేస్ ఉంటుంది, కర్నల్ స్పేస్ ఉంటుంది. ఆ యూజర్ మోడ్, కర్నల్ మోడ్. యూజర్ మోడ్ వెల్కమ్ యూజర్తో ఇంటర్ఫేస్ ఉంటుంది. ఏదైతే మనం ఆ ఇంటర్ఫేస్లో చూస్తున్నామో, ఏదైతే ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తున్నామో అది యూజర్ మోడ్ అండి. సో కర్నల్ మోడ్ అంటే ఇదే సిపియూలో ర్యామ్ కానీ రోమ్ కానీ మీన్స్ ర్యామ్ కాదు రోమ్, ఏదైతే సెకండరీ మెమరీ డివైస్ మేనేజ్మెంట్ లోపల ఏదైతే ఆపరేషన్ ఇంటర్ ప్రాసెస్ కమిషన్ లోపల ఏది ఉంటుందో అది కర్నల్ మోడ్ ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ కానీ మనం ఏదైతే ఫైల్ మేనేజ్ చేయడం, మెమరీ మేనేజ్ చేయడం, డివైస్ మేనేజ్ చేయడం, కొన్ని ప్రాసెస్ మేనేజ్ చేయడం, ఇవన్నీ డైరెక్ట్ కర్నల్ అండర్ కంట్రోల్లో ఉంటాయి. సో అనేది చెప్తుంది. సో ఆల్ దీస్ కాంపోనెంట్స్ లైక్ ఈ మేనేజ్మెంట్స్ అనేవి కర్నల్ లోపల లొకేట్ అయి ఉంటాయి. ఫంక్షనాలిటీ ఆఫ్ ద ఓఎస్ ఇన్వాల్వ్ విత్ సింపుల్ ఫంక్షన్ కాల్స్ విత్ ద కర్నల్ విచ్ ఇస్ వన్ లార్జ్ ప్రోగ్రామ్. సో ఏం లేదు, ఇది లార్జ్ ప్రోగ్రామ్స్కి యూజ్ అయ్యింది. సింపుల్గా మనకు ఫంక్షన్ కాల్ ద్వారా కర్నల్లో ఉన్న ఆపరేషన్ని ఇన్వోక్ చేసి మనం ర్యామ్లోకి తీసుకొచ్చి మనం మానిటర్ మీద మెయిన్ మెమరీ మీద ఎగ్జిక్యూట్ చేస్తాం. సో డివైస్ డ్రైవర్స్ ఆర్ లోడెడ్ ఇన్ ద రన్నింగ్ ఆర్ బిగిన్ పార్ట్ ఆఫ్ కర్నల్. సో మేము ఎప్పుడైతే సిస్టమ్ కాల్ చేస్తామో సో ఆ డివైస్ డ్రైవర్స్ అనేది కర్నల్లో లోడ్ అవుతుంది. ఆ కర్నల్ ద్వారా మనకు మెయిన్ మెమరీ అనేది లోడ్ అవుతుంది. సో మోనోలిథిక్ కర్నల్ ఏముంటుంది, యూజర్ ప్లేస్ ఉంది. యూజర్ ప్లేస్లో ఏముంటుంది, మనం చేసే అప్లికేషన్స్ మనం ఇచ్చే సిస్టమ్ కాల్స్ ఉంటాయి, అలాగే కొన్ని ప్రీ డిఫైన్ లైబ్రరీస్ అని ఉంటాయి. అలాగే కర్నల్ స్పేస్లో ఏముంటాయి, ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఉంటుంది, అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే మన ఫండమెంటల్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. అలాగే మనకు ది తర్వాత హార్డ్వేర్ అనేది ఈ మధ్య రెండింటికి లింక్ అయి ఉంటుంది. సో మరి అడ్వాంటేజెస్ వచ్చేసి ఇది ఒక సింపుల్ స్ట్రక్చర్. సో మోనోలిథిక్ అనే సింపుల్ స్ట్రక్చర్ వర్క్ ఫర్ స్మాలర్ టాస్క్. ఈ మోనోలిథిక్ స్ట్రక్చర్ అనేది చిన్న చిన్న టాస్క్ కూడా వర్క్ చేస్తుంది అండ్ కమ్యూనికేషన్ బిట్వీన్ కాంపోనెంట్స్. సో ఈ మోనోలిథిక్ స్ట్రక్చర్లో కాంపోనెంట్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది. సో ఆల్ ద కంపెనీస్ కెన్ డైరెక్ట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో విత్ కర్నల్. అన్ని కాంపోనెంట్స్ ఈచ్ అదర్ కమ్యూనికేట్ చేసుకుంటే అలాగే కర్నల్తో కూడా వెల్ కమ్యూనికేట్ అయి ఉంటాయి. సో ఫాస్ట్ ఆపరేట్ సిస్టమ్ ద కోడ్ టు మేక్ మోనోలిథిక్ కర్నల్ ఇస్ వెరీ ఫస్ట్ అండ్ రోబస్ట్. ఏదైతే మన కోడ్ ఇందులో చేస్తున్నాం ఇది మోనోలిథిక్ కర్నల్లో ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ మనకు మోనోలిథిక్లో. సో డిసడ్వాంటేజెస్ కోడ్ రైటింగ్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ డిఫికల్ట్ టు కోడ్. సో ఏదైతే ఈ ఆపరేషన్ కోడ్ అనేది రాస్తామో అది పోర్టింగ్ చేయడానికి చాలా డిఫికల్ట్. అండ్ మోనోలిథిక్ ఆపరేషన్ హ్యావ్ మోర్ టెండెన్సీ టు జనరేట్ ఎర్రర్స్ అండ్ బగ్స్. The reason is that user processor use same address locations as the kernel. సో మోనోలిథిక్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఆ బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ జనరేట్ అయినప్పుడు దాన్ని సెట్ చేయడానికి డీబగ్గింగ్ చేయడానికి చాలా డిఫికల్ట్. సో ఎగ్జాంపుల్స్ అని చెప్తే విఎంఎక్స్, లినక్స్, ఓపెన్ విఎంఎక్స్, అలాగే ఎక్స్ బిఎస్డి ఆర్ సంథింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎగ్జాంపుల్ దీనికి. నెక్స్ట్ లేయర్డ్ స్ట్రక్చర్. ఫస్ట్ లేయర్ అంటే ఏంది, లేయర్స్ అంటే ఏం లేదు, లేయర్ బై లేయర్ ఫామ్ అవుతుంది. ఒక పొర అంటాం కదా, సో లేయర్గా సో ఫామ్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బ్రోకెన్ ఇంటూ పీస్ అండ్ రిటైన్ మచ్ మోర్ కంట్రోల్ ఆన్ ద సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ముక్కలై స్మాల్ సబ్ మాడ్యూల్స్ డివైడ్ అవుతుంది. ఇక్కడ ముక్కలు అంటే అది బ్రేక్ పగిలిపోవడం కాదు, జస్ట్ అది డివైడ్ ఇంటూ స్మాల్ సబ్ మాడ్యూల్స్. సో అలా ఒక పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ అని సబ్ మాడ్యూల్స్గా ఒక లేయర్ బై లేయర్గా ఇట్లా ఫామ్ అవ్వడాన్ని లేయర్ స్ట్రక్చర్ అంటాం. సో ఇన్ దిస్ లేయర్ స్ట్రక్చర్ ఓఎస్ ఇన్ బ్రోకెన్ నెంబర్ ఆఫ్ లేయర్స్. అలా ఎన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి, సో మనం ఎన్ని లేయర్స్ ఉంటాయి చెప్పడం జస్ట్ వి సే యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్. సో ఎక్కడైతే బాటమ్ లేయర్ అంటే దాని మీన్స్ లేయర్ 0 ఉంది కదా, సో ఆ లేయర్ 0 కాడ మన హార్డ్వేర్ అనేది ఉంటుంది అండ్ టాప్ మోస్ట్ లేయర్ కాడ ఏముంటుందండి లేయర్ ఎన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ద యూజర్ ఇంటర్ఫేస్. సో లేయర్ ఎన్ కాడ యూజర్ ఇంటర్ఫేస్ అని జరుగుతుంది, అలాగే లేయర్ 0 కాడ హార్డ్వేర్. సో యూజర్ ఎక్కడ ఇంటర్ఫేస్ అవుతారు, లేయర్ ఎన్ కాడ. సో లేయర్ ఎన్ కాడ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఆ లేయర్ N2 N-1 N-2 అట్లా లాస్ట్ 3 2 1 0 అక్కడ ఇంటర్ఫేస్ అయిందని లాస్ట్కి లేయర్ 0 కాడ ఉన్న హార్డ్వేర్తో కమ్యూనికేట్ అయ్యి సో హార్డ్వేర్ కాంచి మళ్ళీ లేయర్ ఇంకా మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ విధంగా ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ లేయర్స్ ఆర్ సో డిజైన్ దట్ ఈచ్ లేయర్ యూజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లోయర్ లెవెల్ లేయర్స్ ఉంది. సో ఈ లేయర్స్ చాలా డిజైన్గా చాలా ప్రీ ప్లాన్గా డిజైన్ అయ్యి ఉంటాయి. సో ఇవి అన్ని ఫంక్షన్స్ లోయర్ లెవెల్స్లో జరుగుతూ ఉంటాయి. దిస్ సింప్లిఫైస్ ద డిబగ్గింగ్ ప్రాసెస్ యాజ్ ఇఫ్ లోయర్ లెవెల్స్ ఆర్ డిబగ్డ్ అండ్ ఎర్రర్ అక్కర్ డ్యూరింగ్ డిబగ్గింగ్ ద ఎర్రర్ మస్ట్ బి ఆన్ ద లేయర్ ఓన్లీ యాజ్ ద లోయర్ లెవెల్స్ యాజ్ ఆల్రెడీ బీన్ డిబగడ్. ఇక్కడ మరి చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క లేయర్ మనం చేసుకుంటే పోతే ఫస్ట్ లేయర్ 0 డిబగ్గింగ్ చేస్తాం. సో లేయర్ 0 డిబగ్గింగ్ చేసినాక లేయర్ 1కి వెళ్తాం, అలాగే లేయర్ 1కి వెళ్తుంది, లేయర్ 2కి వెళ్తాం, లేయర్ 3కి వెళ్తాం, అలా ఒక్కొక్క లేయర్ డిబగ్గింగ్ చేసుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు లేయర్ 4లో ఒక ఎర్రర్ జనరేట్ అయింది అనుకో, సపోజ్ ఇఫ్ దే లేయర్స్ అని లేదనుకో నార్మల్గా డిబగ్గింగ్ చేసుకుంటే ఉంది దెర్ ఇస్ నో లేయర్స్.
సంథింగ్ వీ హ్యావ్ ఎర్రర్, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎర్రర్ వచ్చింది అనుకో, మన ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ పీస్ కాకుండా దాని కింద పైన మొత్తం చూస్తాం. సో అలాగే ఈ లేయర్ అంటే అట్లా కదా, ఎక్కువ అంటే ఎర్రర్ వచ్చింది అనుకో దాని కింద చూస్తాం అవసరం లేదు, ఎందుకంటే కింద లేయర్స్ ఆల్రెడీ డిబగ్గడ్ అయినాయి. సో ఎక్కడైతే ఏ లేయర్ ఎర్రర్ వచ్చిందో ఆ ఒక లేయర్లో డిబగ్గింగ్ చేస్తే సరిపోతుంది. సో అది ఎంత ఈజీ, సో ఎర్రర్ని ఫైండ్ చేయడానికి చాలా ఈజీ అండ్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నమాట. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. బట్ ఇలా ఇంకా డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ది స్ట్రక్చర్ is that each layer the data needs to be modified and passed on which as over the system. సో ఒక్కొక్క లేయర్కి ఉన్న డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ కావాలి. సో ఒక్కొక్క డేటాని మాడిఫై కావాలి, పాజ్ చేయాలి. సో లేయర్ 0 ఉంది లేయర్ 1కి, లేయర్ 1 ఉంది లేయర్ 2 అట్లా కమ్యూనికేట్ అవ్వాలి, డేటా అనేది మాడిఫై అవ్వకుండా ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేయాలి. సో ఇది మన ఒక ఓఎస్కి చాలా బర్డెన్, చాలా ఓవర్ హెడ్ అయిపోతుంది అనమాట. సో మోర్ ఓవర్ కేర్ఫుల్ ప్లానింగ్ ఆఫ్ ద ఓఎస్ నెసరీ యాజ్ ద లేయర్స్ కెన్ యూస్ ఓన్లీ లోయర్ లేయర్స్. యూనిక్స్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్లాన్. సో ఇది చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ప్రీ ప్లానింగ్ అని ఉండాలి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదని యూనిక్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. Here we see the structure. This is the layered structure of the system. Here you have layer n user interface and there are more layers, and layer 1 last we have layer 0. This is the one layer. So last one is microkernel operating system. This structure design the operating system by removing all non-essential components from the system and implement them as a system and user program. This result in a small kernel called microkernel. ఏం లేదు, కర్నల్కి వెళ్ళి నాన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అన్ని, పనికిరాని కాంపోనెంట్స్ అన్ని తీసేసి, సో అక్కడ ఓన్లీ సిస్టమ్ అండ్ యూజర్ ప్రోగ్రామ్ మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు కర్నల్ చాలా లార్జ్ ఉన్న కర్నల్ ఏమైంది స్మాల్ కర్నల్ అవుతుంది. దీన్నే మనం మైక్రో కర్నల్, చిన్న కర్నల్ ఏమంటాం మైక్రో అంటాం. సో అలాగే దీన్ని మనం మైక్రో కర్నల్ అని పిలవడం జరుగుతుంది. సో మైక్రో కర్నల్ ఏముంటుంది, మూవ్స్ యాజ్ మచ్ ఫ్రమ్ కర్నల్ ఇంటూ యూజర్ స్పేస్. సో మైక్రో అంటే కర్నల్నే చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా కర్నల్ యూజేజ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎక్కువ శాతం యూజర్ స్పేస్ని మూవ్ కావడానికి, యూజర్ స్పేస్ని ఇంప్లిమెంట్ కానీ యూజర్ స్పేస్ని ఎక్కువ వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ యూజర్ మాడ్యూల్స్ యూజింగ్ మెసేజ్ పాసింగ్. సో కమ్యూనికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఆ ఒక మెసేజ్ పాసింగ్ మధ్యలో ఒక యూజర్ మాడ్యూల్స్ మధ్యలో కమ్యూనికేషన్ మీద ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో thus it is more secure and reliable, as if server fails then the rest of the operating system remains untouched. Mac OS is an example of this OS. సో ఒకవేళ అది సెక్యూర్ అండ్ రిలయబుల్ అన్నమాట. సో ఇఫ్ ఈ సర్వీస్ ఫెయిల్స్, ఒకవేళ సర్వీస్ ఫెయిల్ అవుతుంది దెన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిమైన్స్ అటాచ్, అంటే ఏం ముట్టుకోకుండా అక్కడికి స్టాప్ అయిపోతుంది. అండ్ మ్యాక్ ఓఎస్ అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్. దేనికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది అనేది యూజర్ మోడ్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్. దిస్ ఇస్ ద కర్నల్ మోడ్ ఆర్ కర్నల్ ఇంటర్ఫేస్. లాస్ట్ వీ హ్యావ్ ద హార్డ్వేర్. సో కర్నల్ మోడ్ హ్యావ్ ద interconnection with the hardware. So when the user can send a message like application program, then it go to kernel, again it take the message and it again give the message to user, and here you see the file system. Again it go to message to kernel mode. Here there was interconnection via the message to kernel mode. This message also sent to hardware. Hardware also give replies. When hardware gives reply and same kernel mode give replies to the user mode, the device like this triple connection, not two interconnection, triple connection. Indirectly this interface is connecting with the hardware with the help of this kernel mode. So you have to understand this. So basically how the doors, this what is kernel. So kernel is an important point of an OS that manages system resources. It also acts as a bridge between the software and the hardware of the computer. This is one of the first program which is loaded and start up after the bootloader. The kernel is also responsible for offering secure also to machine software for various programs. It also decides when and how and long an application uses software hardware. సో కర్నల్ అనేది ఏం లేదు, అదొక ఇంపార్టెంట్ పార్ట్, అదొక ఇంపార్టెంట్ ఓఎస్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అంటే కర్నల్. అదేం చేస్తుంది, సిస్టమ్ రిసోర్స్ మేనేజ్ చేస్తుంది. అలాగే అదేం చేస్తుంది, హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ మధ్య ఒక బ్రిడ్జ్ అనేది ఒక డెవలప్, మరి ఒక కనెక్షన్ అనేది డెవలప్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది, అదొక ఏదైతే మన ఓఎస్లో అదొక కర్నల్ అనేది ఫస్ట్ ప్రోగ్రామ్ బూట్ లోడర్ తర్వాత లోడ్ అయ్యే ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది కర్నల్. సో కర్నల్ ఆల్సో రెస్పాన్సిబుల్ సెక్యూర్గా సేఫ్గా అదొక మిషన్ హార్డ్వేర్ని వేరియస్ ప్రోగ్రామ్స్కి యూజ్ చేయడానికి, ఆ సెక్యూర్గా సేఫ్గా ప్రొటెక్ట్ చేయడానికి దానికి ఒక రెస్పాన్సిబిలిటీ. అలాగే ఇట్ ఆల్సో డిసైడ్స్ వెన్ అండ్ హౌ లాంగ్, ఇట్ ఆల్సో డిసైడ్స్ ఎంతసేపు ఎంతవరకు ఒక ప్రోగ్రామ్ అనేది ఒక అప్లికేషన్ అనేది ఒక స్పెసిఫిక్ హార్డ్వేర్ ఎగ్జిక్యూట్ కావాలి, రన్ కావాలనేది అదే చెప్తుంది. హియర్ ఆల్సో వి సీ ద అడ్వాంటేజెస్. ఈజర్ టు పోర్ట్ ద ఆపరేటింగ్ సిస్టమ్ టు న్యూ ఆర్కిటెక్చర్. సో ఈజీగా న్యూ ఆర్కిటెక్చర్ ఈజీగా దానిలో ఇన్వాల్వ్ చేసుకుంటుంది. అలాగే న్యూ సర్వీస్ నీడ్ టు అడేట్ టు యూజర్ స్పేస్ అండ్ డస్ నాట్ రిక్వైర్ ద కర్నల్ టు మోడిఫై. సో అది మోర్ రిలయబుల్ ఉంటుంది, అంటే దాని మీన్స్ లెస్ కోడ్ ఇస్ రన్నింగ్ ఇన్ ద కర్నల్, అది మోర్ సెక్యూరిటీ అని ఇస్తుంది.
అలాగే దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్. అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేది పర్ఫార్మెన్స్ ఓవర్ హెడ్ ఆఫ్ యూఎస్బి టు కర్నల్ స్పేస్ కమ్యూనికేషన్. సో పర్ఫార్మెన్స్ ఓవర్ హెడ్ యూజర్ స్పేస్ కర్నల్ స్పేస్ తక్కువ యూజ్ చేయడం వల్ల యూజర్ స్పేస్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అక్కడ ఓవర్ హెడెడ్ అయిపోతుంది, ఒక మన ఓఎస్కి చాలా బర్డెన్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ మ్యాక్ ఓఎస్ ఎక్లిప్స్ ఐడియాని యూజ్ చేస్తాం. సో ఇన్ ద నెక్స్ట్ సెక్షన్ వీ విల్ డిస్కస్ దీస్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమున్నాయంటే బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, టైమ్ షేరింగ్ దీన్ని మనం మల్టీ టాస్కింగ్ అంటాం, మల్టీ ప్రాసెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, నెట్వర్క్ ఓఎస్ ఉంటుంది, మొబైల్ ఓఎస్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ ఓఎస్ ఉంటుంది, క్లస్టర్డ్ ఓఎస్ ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ వీ విల్ డిస్కస్ ఆల్ దిస్, సో డోంట్ మిస్. So if you like this section, please like, comment and share and subscribe to our channel Bitech Wala. Thank you.